రంజాన్ మాసంలో డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉపవాస దీక్ష చేస్తే చక్కెర కంట్రోల్లోకి వస్తుందా? ఎలాంటి ఫుడ్ తింటే ఉపవాస దీక్ష చేసే వారికి బెటర్? అసలు డాక్టర్లు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తే ఆరోగ్యానికి బెస్ట్ అంటున్నారు డాక్టర్లు. చక్కెర వ్యాధి లాంటి వారికైతే ఈ మాసంలో చక్కెర లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయని చెబుతున్నారు. ఇదే రంజాన్ మాసంలోని దీక్షలులాగా ఫుడ్ తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ను అదుపులో పెట్టవచ్చని వారు చెబుతున్నారు. అయితే చిన్నపిల్లలు, ముసలివాళ్లు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందనేది డాక్టర్ల వాదన. ఎందుకంటే రోజంతా వారు దీక్షలో కనుక ఉంటే కొంత అలసటకు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే సరైన టైంలో ఫుడ్ తీసుకోరు కాబట్టి వారు చక్కెర శాతాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో హైపోగ్లైసిమియాకు గురయ్యే అవకాశం ఉందని, దీని ద్వారా ఇరిటేషన్, వామిటింగ్, అలసట వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. అయితే ఇన్సులిన్ సరైన సమయంలో తీసుకుంటే మాత్రం రంజాన్ మాసం చక్కగా జరుపుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మీకు షుగర్ ఉంది అంటే డెఫినెట్లీ మీ డాక్టర్ని కలిసి డయాబెటీస్ మీది కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకొని మీ ఉన్న మందులతో మీరు ఫాస్టింగ్ సేఫ్గా చేయగలుగుతారా లేదా దానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఆ ఆల్టర్నేటివ్స్కి షిఫ్ట్ అవ్వటం, హెల్తీగా తినటం, ఈ ఫుడ్ ఇంటేక్ పీరియడ్లో మరీ అంత ఎక్కువగా మరీ అంత తక్కువ తినకుండా డెఫినెట్లీ చాలామంది పేషెంట్స్ ఎస్పెషల్లీ ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళు వితౌట్ సల్ఫినల్జూరియాస్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కొంచెం రిస్క్ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ సేఫ్గా ఫాస్ట్ చేయవచ్చు. ఇక రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసే ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా యాప్ కూడా ఉంది. రంజాన్ డయాబెటీస్ అండ్ మీ పేరుతో ఇది ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎప్పటికప్పుడు చక్కెర లెవెల్స్ ని ఎంటర్ చేస్తూ మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడమే కాదు, రంజాన్ మాసం నమాజ్ అలర్ట్స్ ను కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ సైతం రంజాన్ మాసంలో పండగని ఎంజాయ్ చేయొచ్చు.